ఈ ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువైపోయాయి. దీంట్లో నేను ఉన్నాను. అదేంటో గానీ నేను ఎవరికీ చెప్పలేదు. అంటే మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. కానీ నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. తొందరగా షేర్ చేసుకోను. అయితే ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపించింది. ఇప్పుడు ఒక స్టోరీ విన్నాను. అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. దాంతోపాటు నేను కూడా ఏం చేశాను, ఏంటి అని చెప్పాలని అనుకుంటున్నాను. అయితే నేను కూడా మా పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉండలేరు కదా! ఏదో ఒక పని చేయాలి, ఎలాగోలాగా డబ్బులు సంపాదించాలి అనే మైండ్ సెట్‌తోనే ఉంటారు అందరూ. అప్పుడు నేను ఇలానే ఉన్నాను. ఏదో ఒకటి చూస్తూ ఉన్నాను ఆన్‌లైన్‌లో. అయితే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత మనం మంత్లీ మనీ పే చేయాలి. అసలు ఆ కంపెనీ పేరేంటో చెప్తాను చూడండి. ఆ కంపెనీ పేరేంటంటే వరిఫ్లేమ్ కంపెనీ. ఈ కంపెనీ చాలా మందికి తెలిసే ఉండిద్ది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అసలు నేను ఎలా కాంటాక్ట్ అయ్యాను, ఎలా ఉన్నాను, అంటే ఎలా వర్క్ చేశాను, అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి మొత్తం మీకు డీటెయిల్‌గా ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. అసలేంటంటే దీని గురించి వరిఫ్లేమ్ కంపెనీ, ఈ కంపెనీ గురించి మీటింగ్ కూడా పెట్టారు విజయవాడలో. ఆ మీటింగ్ కూడా వెళ్ళాను. అసలేం జరిగింది, ఏంటి? నేను ఖచ్చితంగా మోసపోయాను. అంటే మోసపోయాను అనాలో, లేకపోతే ఏదో రకంగా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అంటే మంత్లీ మనీ పే చేయాలి కదా! నాకే దీనిలో పనవ్వదు. అసలింక వేస్ట్ అని చెప్పేసి నేనే వదిలేసాను. మరింక మోసపోయాను అనాలో, నేనే వదిలేసాను అనాలో ఏదో మీరే చెప్పండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. గురించి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తప్పకుండా చెప్తాను నేను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు. అయితే విషయానికొద్దాం, అంటే స్టోరీకొద్దాము. ఇప్పుడు నేను ఒక స్టోరీ చూసాను. ఆ స్టోరీ చూసిన తర్వాత నా స్టోరీ గుర్తొచ్చిందనమాట. అందుకని మీతో చెప్తున్నాను. అయితే స్టోరీకొస్తే అనన్య ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అమ్మాయి. చదువులో బాగుంటుంది. డ్రీమ్స్ కూడా పెద్దవే. కానీ పరిస్థితులు అంత సులభంగా ఉండేవి కాదు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఆమె లైఫ్లో ఒక లక్ష్యం, ఒక మంచి జాబ్ దొరకాలి అనేది. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి కూడా అలానే ఉంది. నాన్న శాలరీ సరిపోవడం లేదు. తల్లి కూడా హెల్త్ ఇష్యూతో స్ట్రగుల్ అవుతుంది. అందుకే అనన్య త్వరగా సెటిల్ అవ్వాలి, ఇంటికి సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఇలా అనుకుంది. చాలా ఎనర్జీగా ఉంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకుని జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండేది. అదే టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, ఇంకా వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఇంకా మనకు తెలిసిన ఏవైనా గ్రూప్స్లో వెతుకుతూ ఉండేది జాబ్ కోసం. జాబ్ పోస్ట్ కనిపిస్తే వెంటనే అప్లై చేయడం, అదే ఆమె రొటీన్. అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి కానీ రెస్పాన్స్ మాత్రం చాలా తక్కువ. కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ కాల్స్ కూడా వచ్చాయి. కానీ చివరికి సక్సెస్ అవ్వలేదు అని అన్నీ రిజెక్ట్ అవ్వడంతో ఆమె మాటలు వింటూ ఆమె కాన్ఫిడెన్స్లో తగ్గిపోయింది. ఇంట్లో రిలేటివ్స్ అడిగే ప్రశ్నలు ఇంకా ప్రెషర్ పెంచాయి. ఇంకా జాబ్ రాలేదా, ఇంత చదివి ఏం ఉపయోగం? ఆ మాటలు బయటకి సింపుల్గా అనిపించిన ఆమె హెల్త్కి చాలా డీప్గా తగిలేవి. కొన్నిసార్లు రాత్రి ఒంటరిగా కూర్చొని ఏడ్చేది. నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని తనని తానే ప్రశ్నించేది. ఒకరోజు మధ్యాహ్నం ఆమెకి ఫోన్కి మెయిల్ వచ్చింది. కంగ్రాచులేషన్ యువర్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఆమె ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. నిజంగా నన్నే సెలెక్ట్ చేశారా అనుకుంది. మెయిల్ ఓపెన్ చేసింది. కంపెనీ నేమ్ కూడా పెద్దదే. శాలరీ ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. ఆమెకి ఆ క్షణం చాలా ఆనందం అనిపించింది. వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. చూడు, నీ హార్డ్ వర్క్ వృధా అవ్వలేదు అని ఎంకరేజ్ చేశారు. కానీ ఆ మెయిల్లో ఒక చిన్న లైన్ ఉంది. జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి 3500 ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి అని ఉంది. ఆమెకి చిన్న డౌట్ వచ్చింది. కంపెనీలు ఇలా మనీ అడుగుతాయా అని. కానీ అదే సమయంలో మరో థాట్ వచ్చింది. ఇంత పెద్ద కంపెనీ స్కామ్ చేస్తుందా అనే డౌట్ను అగ్రీ చేసి వెంటనే పేమెంట్ చేసింది. అక్కడితో ఆగలేదు. వాళ్ళు తర్వాత డాక్యుమెంట్స్ అడిగారు. ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడిగారు. ఆమె నిజమే అనుకొని అన్నీ షేర్ చేసింది. తరువాత రోజు ట్రైనింగ్ కాల్ కూడా అరేంజ్ చేశారు. వీడియో కాల్లో ఒక హెచ్ఆర్ పర్సన్ మాట్లాడింది. కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. వర్క్ ప్రాసెస్ చెప్పింది. అన్నీ జెన్యూన్గా అనిపించాయి. ఇది నిజంగానే జాబ్ అని ఆమె బిలీవ్ చేసింది. కానీ రెండవ రోజు నుంచి సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజ్ అయింది. కాల్స్ ఎత్తడం లేదు, మెయిల్కి రిప్లై రావడం లేదు, వాట్సాప్కి కూడా
లాస్ట్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. ఆమె ప్యానిక్ అయింది. ఏమైంది అని ఆలోచిస్తూ ఉంది. మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూ ఉంది. కానీ వాళ్ళు రెస్పాన్స్ లేదు. ఆ క్షణం ఆమెకి అర్థమైంది నేను స్కామ్కి గురయ్యాను అని. ఆమె చేతులు వణికాయి. గుండెలు వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎలా చెప్తాను, నా తప్పు వల్ల మనీ పోయింది అని గిల్టీ ఫీల్ అయింది. కానీ బిగ్గెస్ట్ షాక్ ఇంకా మిగిలే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి చిన్న చిన్న అమౌంట్స్ డెబిట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆమె వెంటనే బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసింది. అన్నోన్ నెంబర్ నుంచి ట్రాన్స్లేషన్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఇలా అనుకుంది, నేను ఇచ్చిన డీటెయిల్స్ మిస్యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె టెన్షన్లో డబ్బులు వేస్ట్ అయింది. జాబ్ లేదు, మనీ కూడా పోయింది, ప్రైవసీ కూడా సేఫ్ లేదు. ఆమె కంపెనీ బ్రేక్ డౌన్ అయింది. రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. నేను ఎందుకు ఇలా ట్రస్ట్ చేశాను అని తనను తాను బ్లేమ్ చేసుకుంది. ఆ సమయంలో ఆమె క్లోజ్ ఫ్రెండ్ విషయం తెలుసుకుంది. వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఇది నీ తప్పు కాదు, ఇది వాళ్ళ ట్రాప్ అని ఆమెను కన్విన్స్ చేసింది. ఆమె ఫ్రెండు ఒక స్ట్రాంగ్ సజెషన్ ఇచ్చింది. మనం ఫైట్ చేయాలి, ఇలా సైలెంట్గా ఉండకూడదు అని. వాళ్ళిద్దరూ కలిసి ఇంకా డిసైడ్ చేసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గరికి వెళ్ళారు. మొదట అనన్యకి చాలా భయం వేసింది. ఇది బయటికి వస్తే ఏమవుతుంది, ఏమనుకుంటారు అని చాలా భయపడుతూ ఉండేది. ఇంకా ఇద్దరు ధైర్యం చేసి పోలీస్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఆ పోలీస్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కామన్ జాబ్ స్కామ్, చాలామందిని ఇలానే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. స్లోగా వాళ్ళు అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. స్కామ్ నెట్వర్క్ ట్రాక్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్లేషన్ స్టాప్ అయ్యాయి. కొంత మనీ రికవరీ కూడా అయింది. అనన్యకి రిలీఫ్ వచ్చింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆమె జాబ్ కేర్ఫుల్గా ఉంది. ఏ జాబ్ ఆఫర్ వచ్చినా కూడా వెరిఫై చేస్తుంది. ఎవరు మనీ అడిగితే వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉండేది, రిజెక్ట్ చేసింది. అదర్స్కి కూడా ఆన్సర్ క్రియేట్ చేస్తుంది. ఆమె ఒక లెసన్ నేర్చుకుంది. ఇలా కనిపించే ఆన్లైన్ జాబ్స్ అన్ని నిజం కాదు అని చెప్పేసి ఒక చిన్న కేర్లెస్ డెసిషన్ ఒక లైఫ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసింది. మీకు ఈ స్టోరీ విన్న తర్వాత ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే నిజమే అనిపించింది. పాపం ఇలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారో. దానిలో నేను ఉన్నాను, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. అయితే నాకు అసలు ఏదోలా అనిపించింది. ఎందుకంటే మీకు జాబ్ లేకపోయినా ఖాళీగా అయినా కూర్చోండి, మంచి జాబ్ దొరికే వరకు. ఈ ఆన్లైన్ జాబ్స్ని అస్సలు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. మనం జాబ్ చేస్తున్నాము అంటే మన దగ్గర ఎవరు కూడా మనీ అడగరు. మన దగ్గర మనీ అడిగారు అంటే అది ఖచ్చితంగా స్కామ్ అని అర్థం చేసుకోవాలి. ఓకే బాయ్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు భారతి గుంటూరు వ్లాగ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.